ఉగాది అంటేనే మొత్తం రాష్ట్రమంతా సందడిగా ఉండేటువంటి సిచ్యువేషన్. అందులో పొలిటికల్ పార్టీలలో కూడా రాజకీయంగా పంచాంగ శ్రవణం ఉండేటువంటి పరిస్థితి. జనరల్గా ఉండేటువంటి పంచాంగం కానీ రాజకీయ పరంగా కూడా ఇక్కడ ఈ పార్టీకి అనుకూలం, ఈ నాయకుడికి అనుకూలం, ఇట్లా ఉంటుంది, లాభంగా ఉంటుంది, నెక్స్ట్ మంచిగా ఉంటుంది అనేటువంటి శ్రవణం వింటూనే ఉంటాం. ఏ పార్టీకి ఆ పార్టీకి చెప్పేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ పంచాంగ శ్రవణం వినిపించిన పంతులు గారు ఉన్నారు. మీ పేరు, ఈసారి ఎట్లా ఉంది? ఇది పరాభావనామ సంవత్సరం అంటే ఏంటి, అసలు ఎందుకు ఇట్లా పేరు వచ్చింది? నా పేరు ఫణీంద్ర శర్మ వేలేటి. పరాభవనామ సంవత్సరము అనగా పార్వతీ పరమేశ్వరులు కలిసి ఏలేటువంటి యొక్క సంవత్సరము అని దీని పేరుగా చెప్పుకోవచ్చు. పరాభవము అని అంటే అవమానము, అగౌరవము అనేటువంటి అర్థాలు అందరికీ సాధారణంగా తెలిసినటువంటివి అయినప్పటికీ కూడా పరాభవం ఎవరికి ఉంటుంది అంటే పార్వతీ పరమేశ్వరులు అనగా జగతః పితరౌ వందే అన్నారు. కాబట్టి జగత్తుకు పితరులు మాత అయినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ఎవరికైతే ఉండదో, ఎవరైతే దైవభక్తితో ఉండరో వారికి పరాభవము అని మాటగా చెప్పుకోవచ్చు. ఎట్లా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఈ భవిష్యత్తు ఎట్లుంటుంది ఈ ఇయర్? ఇంకా పార్టీకి ఉండేటువంటి యొక్క పేరును బట్టి నవగ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనుకుంటే పార్టీలో ఉండేటువంటి రాశి నక్షత్రాన్ని అనుసరించి పరాభవనామ సంవత్సరంలో అభ్యున్నతి పొందే అవకాశం ఉంది. ప్రజలలో మంచి స్థితిగతులను కలిగి ఉన్నతంగా ఎదిగేటువంటి అవకాశము, ఆ కోణంలో ప్రవహించేటువంటి ప్రయాణించే అవకాశము ఈ సంవత్సరంలో ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే గత సంవత్సరాలు చూసుకుంటే పంతులు గారు మనం చూసినాం, దాదాపు 2.5 years 3 years నుంచి ఒక గడ్డు కాలం ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రంలో అధికారం పోయింది, ఎంపీ సీట్లు రాలేదు, బై ఎలక్షన్లో అంతా ఓటమి చెందినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు చూస్తే రీసెంట్గా పార్టీలో అలజడులు, 10 మంది వెళ్ళిపోవడం, సొంత కూతురు కవిత పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్, వీరిపైనే మాట్లాడుతున్న పరిస్థితి. అటు కాంగ్రెస్ నుంచి విమర్శలు, బీజేపీ నుంచి విమర్శలు. సరే, ఎందుకు ఇంత ప్రతికూలత ఉందా మొన్నటి వరకు? ఏంది అసలు, ఏంది నెక్స్ట్ ఎట్లా ఉంటుంది? నవగ్రహాలలో అందరము భయపడేటువంటి యొక్క గ్రహం శనిగ్రహం అని అంటారు. అట్లాంటి యొక్క శనిగ్రహం ఏదైతే ఉందో ఆ శనిగ్రహము పార్టీ కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు, ఎవరైతే ప్రధానంగా సారథిగా ఉండి నడిపించేటువంటి వ్యక్తులు ఉంటారో వారి యొక్క గ్రహచారాన్ని అనుసరించి మిగతా వ్యవహారం అంతా కూడా ఉంటుంది. గృహంలో ఇంటి యొక్క యజమాని యొక్క గ్రహచారాన్ని అనుసరించి ఆ గృహము అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. మీరు అన్నారు దైవభక్తి ఉన్న వాళ్ళకు బాగానే ఉంటుంది అనేటువంటిది. కేసీఆర్ గారు ఫోటో ఉంది వెనకాలనే. కేసీఆర్ ఆయనకు చాలా భక్తి ఎక్కువ, యాగాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, కాస్త నిష్టతో ఉంటారు, ముహూర్తాలు చాలా ఇష్టం ఆయనకు. ఇట్లా ఉగాది లాంటి వాడు చాలా పాటిస్తాడు ఆయన. ఏ పండుగ, ఏ ఫెస్టివల్ ఉన్నా, హిందూ ఫెస్టివల్ మంచిగానే ఉంటాడు. అసలు ఎందుకు మరి ఆయనకు అనుకూలత లేదు? ఈ పరాభావన సంవత్సరం ఎట్లా ఉంటుంది కేసీఆర్కి? ఇంతవరకు నేను అదే అంటున్నానండి, ఒక పార్టీ కానీ ఒక వ్యవస్థ కానీ అధిపతి ఎవరైతే ప్రధానంగా ఉంటారో ఆ సారథికి ఉండే గ్రహచారాన్ని అనుసరించి వ్యవహారం అనేది ఉంటుంది. కాబట్టి సార్కి ఏమైనా ఎట్లా మంచిగానే ఉందా? బాగా లేకుండా గతంలో అష్టమ శని ఉంటూ ఉండే కర్కాటక రాశి సారథి. అందుకని కర్కాటక రాశి వారికి అష్టమ శని అనేటువంటిది ఉండే గతంలో కంటే. అంతకంత ముందు సంవత్సరం, పోయిన సంవత్సరం వరకు కూడా గ్రహాలు అనుకూలంగా లేకపోయి ఉండే. కానీ ఇప్పుడు అష్టమ శని పోయింది, గురువు కూడా మంచి స్థితిలో ఉన్నాడు. గ్రహాలలో ప్రధానంగా 2 గ్రహాలు చూస్తాం, మందగ్రహము, గురుగ్రహము అని. మందగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి అంత మందకొడిగా సాగింది. శని అనేవాడు అనారోగ్యానికి గురి చేస్తూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ మనం చూసినాము. కానీ ఇప్పటి నుంచి అట్లేదు. తప్పకుండా ఏదైతే మీరు ఇప్పుడు అన్నారో దైవ భక్తి, దైవ బలం ఏదైతే ఉందో అవన్నీ ఒకటేసారిగా పుంజించుకొని ఒకటేసారిగా వచ్చి వాటి యొక్క ప్రభావాన్ని ఈ పరాభవనామ సంవత్సరంలో అద్భుతంగా చూపెట్టేటువంటి యోగం ఈ సంవత్సరానికి ఉంది అని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎట్లా ఉంది? ఆయనకి ఎట్లా ఉంది? సారు ఉండే నక్షత్రము రాశిని అనుసరించి కూడా వారికి ఇప్పుడు శని 3వ స్థానంలో ఉన్నాడు, గురువు ఉచ్చస్థితిలో మంచిగా ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం ఇప్పుడు మే నుంచి
మే వరకు కూడా సారుకుపోయిన కొంత మందకొడిగా ఉండే అవకాశం ఉంది. తృతీయంలో మహాభారతంలో దుర్యోధనికి 3వ స్థానంలో ఉన్నప్పుడే వెనకండు వేశాడు అన్నారు. అందుకే ఇప్పుడు 3వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి శని కొంత వెనక్కి లాగుతున్నాడు. అన్నీ ముందుకు పోకుండా కాళ్ళల్లో కట్టబెట్టినట్టుగా పరిస్థితులు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చే జూన్ మాసం మే చివరి మరియు జూన్ 1వ తారీఖు నుంచి వారికి శని గ్రహం అనుకూలంగా ఉంటుందన్నమాట. కాబట్టి అనుకూలంగా ఉంది. గురువు కూడా ఉచ్చ స్థితిలో ఉండి తననే చూస్తూ ఉంటాడు కాబట్టి యోగకారకంగా వారికి కూడా ఒక మంచి స్థితి, ఒక మంచి మార్గంలో ఉండేటువంటి అవకతవకలు ఆటోమేటిక్గా తొలగే అవకాశం ఉంటుంది. పరస్పరంగా అందరూ కూడా అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంటుంది సర్వసైన్యం అంతా. రైట్. జనరల్గా చూస్తూ ఉన్నాం కదా, కేసీఆర్కి కేటీఆర్కి కనుక అనుకూలంగానే ఉంటుంది ఈ ఇయర్. గతంలో కాస్త శని ధర ఇబ్బందులు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి మాత్రం కేసీఆర్కి ఆయన జాతక ప్రకారం అద్భుతంగా ఉంది. కేటీఆర్కి మాత్రం మే జూన్లో ఆయన సంబంధించినటువంటి ఒక మంచి ప్రారంభం ఉంటుంది, కొంతవరకు మందకొడగా ఉంటుంది, తర్వాత ఉంటుందని చెప్తా ఉన్నారు. మొత్తానికి ఉగాది అనగానే పంచాంగ శ్రవణం చాలా అద్భుతంగా, ఖచ్చితంగా చాలా విశేషమైనది ఈ అంశానికి సంబంధించి. సో రాజకీయ పార్టీలు కూడా దాన్ని పరంపరగా భావిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా సాంప్రదాయబద్ధంగా అన్ని పార్టీ ఆఫీసులో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కూడా పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. రెగ్యులర్గా మాట్లాడేటువంటి అంశం కాకుండా కేవలం డైరెక్ట్గా పొలిటికల్ పార్టీ గురించి నేను పంతులు గారిని అడిగాను. ఎందుకంటే రెగ్యులర్గా పంచాంగ శ్రవణం చేస్తూనే ఉంటారు, వారి జాతకరీత్యా వారి రాశిరీత్యా చెప్తానే ఉంటారు. కానీ ఇక్కడ పొలిటికల్గా బీఆర్ఎస్కి అనుకూలత ఉంది. మొన్నటి వరకు ఇబ్బందికర పరిస్థితులు గత కొన్ని సంవత్సరాల కింద ఇక్కడ నుంచి మంచి దశ ప్రారంభం కాబోతుంది అనేటువంటిది పంతులు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్ గారు, హైదరాబాద్.